మానవ శరీరంలోని శ్వాస వ్యవస్థలో ఊపిరితిత్తులది ప్రత్యేక స్థానం. ముక్కు నుంచి పీల్చుకునే గాలి ద్వారా వివిధ సూక్ష్మక్రిములు మన ఊపిరితిత్తుల్లోకి వెళతాయి. కొన్ని మనకు ఉపయోగపడేవిగా ఉండగా మరికొన్ని మనకు హాని కలిగిస్తాయి. అలాంటి వాటిలో ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా మనకు కీడు తలపెడుతుంది. ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వ్యాపించడం వల్ల టీబీ జబ్బు వస్తుంది. ఇంతటి ఇబ్బందికరమైన క్షయ వ్యాధి నివారణకు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. టీబీ అనేది గాలి ద్వారా వ్యాపించే జబ్బు. ఇది ఎక్కువగా ఊపిరితిత్తులకు వస్తుంది. శరీరంలోని ఇతర భాగాలు, మెదడు, వెన్నుపూస, కిడ్నీ ఇలా ప్రతి శరీర భాగం టీబీ వల్ల జబ్బుపడే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు వచ్చినప్పుడు దీనివల్ల దగ్గు వస్తుంది. శరీరంలోని ఇతర భాగాలకు టీబీ సోకినప్పుడు దగ్గు ఉండదు. ఏ భాగంలో టీబీ వచ్చిందో దానికి సంబంధించిన లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. మైక్రోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాపించటం వల్ల టీబీ వ్యాధి వస్తుంది. ట్యూబర్క్యులోసిస్ వ్యాధి ఎవరికైనా వచ్చే అవకాశాలుంటాయి. కొన్ని కారణాల వల్ల వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువవుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ముఖ్యంగా హెచ్ఐవి పాజిటివ్ ఉన్నవారు, డయాబెటీస్తో బాధపడుతున్న వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి టీబీ సోకే ప్రమాదం ఎక్కువ. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారు, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల అలవాటు ఉన్నవారు, ఛాతీకి సంబంధించిన టీబీ ఉన్నవారి కుటుంబ సభ్యులు, వారి మిత్రులు అందరికీ టీబీ ప్రమాదం ఉన్నట్టే. ట్యూబర్క్యులోసిస్ అని తెలుగులో క్షయ అంటాము. భారతదేశంలో బాగా ఎక్కువగా ఫ్రీక్వెంట్గానే వస్తుంటుంది ఈ జబ్బు అనేది. మామూలుగా దీని నుంచి చాలా అపోహలు ఉన్నాయి. దీని గురించి వంశపారంపర్యంగా వస్తుందని, లేకపోతే ఆహారం అది సరిగ్గా తీసుకొని వాళ్ళకి వస్తుందని, అట్లాంటిది ఏం లేదు. ఇది గాల్లోంచి వచ్చే ఒక రకమైన బ్యాక్టీరియా. సో ఎవరికైనా రావచ్చు. కాకపోతే ఈ రోగ లక్షణాలు బయటపడడానికి పరిస్థితులు అంటే ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, స్ట్రెస్ ఎక్కువ ఉండడం, లేకపోతే షుగర్ లాంటిది ఏదైనా వ్యాధి ఉండడం, అట్లాంటివి ఉన్నప్పుడు ఇది బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులో వస్తుంది. ఊపిరితిత్తులో కాకుండా ఇంకా గ్లాండ్స్లో వస్తుంది. లింఫ్ నోడ్స్, లింఫాటిక్ ట్యూబర్క్యులోసిస్ అంటే శరీరంలో ఏ భాగంలో అయినా రావచ్చు. ట్యూబర్క్యులోసిస్ అంటే క్షయ అంటే దగ్గు ఉంటేనే క్షయ అని, అలా కాకుండా క్షయ మెదడులో రావచ్చు, వెన్నుపూసలో రావచ్చు, ఎముకల్లో రావచ్చు, జాయింట్స్లో రావచ్చు, కీళ్ళల్లో కూడా రావచ్చు. కాకపోతే ఊపిరితిత్తుల్లో వచ్చేదే ఎక్కువ. అండ్ ఊపిరితిత్తుల్లో వచ్చే దాంతోనే ప్రమాదం కూడా, ఎందుకంటే ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. మెదడుకు టీబీ సోకినప్పుడు తలనొప్పి, వాంతులు, చూపు మందగించటం, పక్షవాతం, తరచుగా జ్వరం రావటం, త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలతో బాధపడతారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది. వెన్నెముకకు టీబీ సోకినప్పుడు వెన్నెముక చుట్టూ ఉన్న మృదు కణజాలం దెబ్బతింటుంది. ఫలితంగా వెన్నునొప్పితో పాటు వెన్నుపూస వంకర తిరిగిపోవడం, తిమ్మిర్లు రావడం, కాళ్ళు చేతులు బలహీనపడటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అదేవిధంగా 3 వారాలకి పైగా దగ్గు, కఫం వస్తుంది. సాయంత్రం, రాత్రి సమయాలలో జ్వరం కనిపిస్తుంది. బరువు తగ్గుట, ఆకలి తగ్గుతుంది. ఈ 2 వారాలు దగ్గు ఉన్న వాళ్ళందరికీ పరీక్ష చేయడం ముఖ్యం. ఈ పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని చోట్లలోనూ అవుతాయి. క్షయ అంటే భయపడాల్సిన పని మాత్రం లేదు కానీ, ఎందుకంటే ఇప్పుడున్న వైద్యంతో పూర్తిగా నయమైపోతుంది జబ్బు. దీన్ని ప్రధానంగా మనం ఇందాక చెప్పినట్టు ఛాతీలో వస్తే ఉమ్ము పరీక్ష చేసి టీబీ ఉందా లేదా అని నిర్ధారిస్తాం. అదే లింఫ్ నోడ్స్, గ్లాండ్స్లో సెకండ్ కామన్, ఇది గ్లాండ్స్లో వస్తుంది. అక్కడ వచ్చినప్పుడు నీడిల్తో పరీక్ష చేసి ఎఫ్ఎన్ఏసి అంటాం. ఆ పరీక్ష కానీ బయాప్సీ కానీ చేసి దాని నుంచి అది ఉందా లేదా నిర్ధారించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ వైద్యం మొదలు పెడతాం. తర్వాత వెన్నుపూసలో వస్తే కూడా బయాప్సీయే చేస్తాం. మెదడులో వచ్చినప్పుడు స్కాన్ను బట్టి చాలా వరకు ట్రీట్మెంట్ మొదలు పెడతాం. ఒక్కొక్కసారి వెన్నుపూసలోంచి నీరు తీసి ఆ నీరు పరీక్షకు పంపించి ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ జబ్బు టీబీతో పాటు ఇంకొకటి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళలో ఈ ట్యూబర్క్యులోసిస్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ. ఈ 2 కలిసి ఉంటే అప్పుడు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. మందులకి నయమవుతుంది కానీ
రెండు కలిసి ఉన్నప్పుడు ఒకటిదానికి ఒకటి తోడై రెండు కూడా వేగంగా వృద్ధి చెందుతుంటాయి. సో రెండింటికి సైమల్టేనియస్గా అంటే ఒకేసారి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. స్ఫోటం పరీక్ష ద్వారా టీబీ వ్యాధిని నిర్ధారిస్తారు. నాడీ వ్యవస్థకు సంబంధించిన టీబీని నిర్ధారించడానికి ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్ మరియు రక్త పరీక్షలు చేయడం ద్వారా నిర్ధారిస్తారు. చికిత్స 2 రకాలుగా ఉంటుంది. మొదటిది ఇంటెన్సివ్ ఫేజ్. ఇందులో 4 రకాల టీబీ మందులు 2 నెలల పాటు ఇస్తారు. నాడీ వ్యవస్థకు టీబీ సోకినప్పుడు ఎక్కువ కాలం పాటు మందులు వాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరికి శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. టీబీ చికిత్స తీసుకుంటున్న వారు డాక్టర్ సలహా లేకుండా మందులు మానకూడదు. మందులతో పాటు సరైన పోషకాహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చెయ్యడం వంటివి అలవర్చుకోవాలి. పొగ తాగడం, ఆల్కహాల్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండి నిరోధక శక్తి పెంచుకోవడం అవసరం. చికిత్సలో మరో రకం డాట్స్ అంటే డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ థెరపీ షార్ట్ కోర్స్. డాట్స్ ద్వారా వ్యాధి 95% వరకు నయమైపోతుంది. హెచ్ఐవి సోకిన క్షయరోగి జీవితకాలాన్ని డాట్స్ పొడిగిస్తుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డుగా పెట్టుకోవాలి.